దీనికోసం నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ముందుగా వీటిని నీటితో బాగా కడగండి. వీటిని పైన లైట్గా పీలర్తో పీల్ చేసుకుందాం. ఇలా లైట్గా పీల్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి వాష్ చేసేసేయండి, నీట్గా ఉంటుంది. ముక్కలు కట్ చేయండి. వీటికి తర్వాత వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి చిన్నగా. మీకు కావాలంటే మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. విధంగా కట్ చేసుకున్న కాకర ముక్కల్లోకి మజ్జిగ వేసి నైట్ అంతా నానబెట్టాలి. ప్రొద్దున ఈ కర్రీ చేసేటప్పుడు ఇందులో ఉన్న మజ్జిగనంతా వంచేసేయండి. మజ్జిగంతా వంచిన తర్వాత దీన్ని 2 సార్లు ఇలా వాటర్తో నీట్గా కడగాలండి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంచేసేయండి. ఇలా నీట్గా కడుక్కున్న కాకరకాయ ముక్కల్ని వాటర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. ధనియా పౌడర్, తెల్లవాయలు, లవంగాలు, కొబ్బరి అన్నీ కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పొడైంది కదా, ఇందులోకి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు కూడా వంచేసేయండి. ఒక బాణలిలో ఆయిల్ తీసుకొని పోపు సామాను వేయండి. తర్వాత ఆనియన్స్, తర్వాత టమోటా వేయండి. వేయిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేయండి. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసేసి తిప్పండి. కాసేపు కలపండి. ఇందులోకి మిక్సీకి వేసుకున్న పొడి కలిపేసేయండి, కొబ్బరి పొడి. చిన్న మంట మీద కాసేపు ఇలా తిప్పి కొద్దిసేపు మగ్గనివ్వండి బాగా. ఇందులోకి 1 స్పూన్ బెల్లం వేయండి. ఇందులో నానబెట్టుకున్న చింతపండు పిండుకున్న రసంని ఇందులో వేయండి. ఇందులో వాటర్ కలపండి కొద్దిగానే. ఈ విధంగా కలిపి చిన్న మంట మీద 2 మినిట్స్ వదిలేయండి. కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే అస్సలు చేదు ఉండదు. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.